తర్వాత కూడా 2 రోజుల నుంచి మరి ఏదైతే రైతులు నానా ఇబ్బందులు పడడం జరుగుతున్నది. మరి నిన్న కూడా మీరు పేపర్లో చూసిండ్రు, ఆంధ్రజ్యోతి పేపర్లో, ఈనాడు పేపర్ కానీ 5 పేపర్లలో కూడా మరి మార్కెట్ల అవినీతి జరుగుతున్నది. మరి పాత ఏదైతే లేబర్ ఉన్నాడో మరి మనోజ్ గారు కానీ సీదా చైర్మన్ గారికి నేను 1,50,000 రూపాయలు కొట్టినని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి రైతులు ఏదైతే ఫోన్పే ద్వారా మరి చైర్మన్ గారు తీసుకున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ అవినీతి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చైర్మన్గా ఎన్నుకోబడ్డాడో ఆ చైర్మన్ గారిని మరి వెంటనే బర్తరఫ్ చేయాలి. మరి మార్కెటింగ్ సెక్రటరీ గారికి ఒకటే వినయిస్తున్నాం, మరి పాత అమలు అయినా కాబట్టి ఆయనకు డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫే చూపిస్తున్నాడు కాబట్టి మీరు మరి పాత ఆయనని క్యాన్సల్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా రాని కొత్త వాళ్ళకు తప్పకుండా మీరు అది ఎక్సెప్ట్ చేయాలా. అట్లనే మరి శనగలు వెళ్ళి దాదాపు కూడా 2 నెలలు అవుతున్నాయి. దాదాపు ఇదివరకు కూడా శనగలు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. ఈ పార్టీకి కందులు అయిపోయి ఉండే మరి మీరు గొప్పలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మరి రైతు పక్షాన పార్టీ అని చెప్పి. ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు 10 సంవత్సరాలు ఏ ఒక్క చైర్మన్ కూడా అవినీతికి పాడుపడలేదు, ఏ ఒక్క నాయకుడు కూడా అవినీతికి పాడుపడలేదు. ఇవాళ వచ్చి 3-4 నెలల రోజుల్లోనే ఇవాళ చైర్మన్ సాబ్ సీదా నా అకౌంట్కు డబ్బులు కొట్టని చెప్పడం కూడా జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేస్తే 1,50,000 రూపాయలు కూడా ఫోన్పే ద్వారా ఆధారాలతో స్వాలు చూపించడం కూడా జరిగింది. అది కూడా నిన్న మార్కెట్లో కూడా లొల్లి కూడా చేయడం జరుగుతున్నది. మరి ఇలా రైతులకు ఏదైతే కొట్టగొడుతున్న రైతులకు 20 రూపాయల బ్యాగ్ కమాలి ఉంటే 25 చేసి రైతు దగ్గరికి వెళ్ళి డబ్బు తీసి మరి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతున్నది. దీన్ని తక్షణం ఒకటే అమలు చేస్తున్నాం, రైతుల పక్షాన పోరాడుతున్నాం. బ్యాగుకు 15 రూపాయల కన్నా ఎక్కువ కూడా తీసుకోవద్దు. రైతు ఒకవేళ తీసుకున్నట్టయితే కూడా మేము రైతుల పక్షాన పోరాడడానికి తెలంగాణ ప్రభుత్వం జోగురామన్న గారి నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నాం. చైర్మన్ గారిని ఎల్లమే బర్తరఫ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి అవినీతి పనులు మార్కెట్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కన్ను తెరిచి మీ ప్రభుత్వం మీరు నియమించినటువంటి చైర్మన్ గారిని తొందరగానే బర్తరఫ్ తీకున్నది. ఒకవేళ లేకుంటే కూడా ఆందోళన చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి, నేను బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.